వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ పిఎంవివై గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారండి. అందులో ఏంటంటే కనుక మనం అంగన్వాడీ టీచర్స్ కనుక అప్లికేషన్ చేస్తే అది సూపర్వైజర్ లాగిన్కి పోవట్లేదు అంటున్నారు. అవి ఎందుకు పోవట్లేదు అంటే కనుక ఆ అప్లికేషన్స్లో మనము ఏదైనా కానీ చెక్ అండ్ వాళ్ళు ఆధార్లో ఫేస్ కనుక అప్డేట్ చేయించుకోకపోయినా కానీ వాళ్ళు ఫేషియల్ రికగ్నైజేషన్లో పెండింగ్ ఉంటారండి. అలానే బ్యాంక్ అకౌంట్ కనుక ఆధార్కి లింక్ చేయించుకోకపోతే కనుక ఆధార్కి కూడా దానికి సంబంధించి కూడా మనకి పెండింగ్లో చూపిస్తుందండి. మనకి డ్యూ లిస్ట్లో నుంచి అయితే నేము అప్లికేషన్ చేయగానే వెళ్ళిపోతుంది, కానీ ఈ రెండు ఆప్షన్స్లో ఎక్కడో ఒక చోట అయితే కనుక మా నేమ్ అనేది ఆగిపోతుంది. అలాంటివి ఆగిపోకుండా ఉండాలి అంటే వాళ్ళని చెక్ ఫేషియల్ రికగ్నైజేషన్లో కనుక వాళ్ళ పేరు ఉంటే కనుక మనకు కంపల్సరీ వాళ్ళకి ఫేషియల్ రికగ్నైజేషన్లో మనము వాళ్ళది ఫేస్ ఆర్డీ తీసుకొని మనం ఆన్లైన్ సబ్మిట్ చేస్తే కనుక అవి సూపర్వైజర్ మేడంకి లాగిన్కి వెళ్తాయండి. అలానే ఎన్పిసిఐ లింక్ కూడా వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ ఆధారు పాన్ ఇచ్చి ఎన్పిసిఐ లింక్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ప్రభుత్వ పథకాలకి అమలు అవుతాయండి. ఏదైనా దానికి సంబంధించి కూడా ఈ పిఎంవివైలో మన అప్లికేషన్ అనేది కూడా ఓకే అవుతుంది. అప్పుడు మనకి సూపర్వైజర్ లాగిన్కి వెళ్తుందండి. ఇదొకటి పిఎంవివై చేసేవాళ్ళు చాలా ముఖ్యంగా గమనించుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి.